ప్రత్యేకించి ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులు ఇందాక నా పక్కనే కూర్చున్నారు, ఈ వేదిక పైన ఆశీనులై ఉన్నారు. శ్రీమతి రేవతి తంగుడి గారికి, శ్రీమతి అనురాధ దేవకి గారికి, శ్రీమతి కుందా ప్రతిభ వారి మునిమనవరాలు గ్రేట్ గ్రాండ్ డాటర్, వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము వారిని పొట్టి శ్రీరాములు గారిని ఎప్పుడు కలుసుకునే చూసే మేము అదృష్టం ఆ తరంలో పుట్టలేదు. కానీ మీ ద్వారా వారి కుటుంబ సభ్యులు, మీరు పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల్ని మేము ఈ విధంగా చూడటంలో మిమ్మల్ని చూస్తూ మేము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటాను. ఆయన్ని కలవలేక మాకు కలిసి అదృష్టం మాకు వెళ్ళాలి. కనీసం మేము మీ పక్కన కూర్చున్న అవకాశం ఈ విధంగా లభించినందుకు పొట్టి శ్రీరాములు గారి వారసులకి పక్కన కూర్చొని ఈ అవకాశం లభించింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆంధ్ర రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యేకించి ఆ 58 అడుగుల విగ్రహాన్ని అమరావతి నడిబొడ్డున ప్రతిష్ఠించినందుకు ఒక్కసారి ఏరియల్ వ్యూ చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా, చాలా చాలా గర్వంగా అనిపించింది. మహానుభావుడు చేసిన త్యాగం ఈ రోజున మొట్టమొదటిసారి మనకంటూ ఒక రాజధాని ఒకటి వచ్చింది. అటు ఇటు దాని నడిబొడ్డున ఈ రోజున వారి 58 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లిన నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.